గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో గ్రీన్ చైన్ మైనింగ్ అప్లికేషన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ అనేవి దాంట్లో తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ప్రాజెక్ట్ నేమ్ గ్రీన్ చైన్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది గ్రీన్ చైన్ యొక్క రోడ్ మ్యాప్ అండి. సో ఇక్కడ మార్చి 11వ తేదీ మనకి టెస్ట్ నెట్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత వెబ్సైట్ అనేది లాంచ్ అయింది. తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ రిలీజ్ గురించి కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూస్తే మనకు ఏపీకే ఫైల్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు మార్చి 11 తర్వాత, అంటే రీసెంట్ డేస్లోనే, మేబీ 1 వీక్ అయింది అనుకుంటాను, లేకపోతే అంతకంటే తక్కువ రోజులు కూడా అయి ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యి. ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతానికి మైనింగ్ స్పీడ్ అనేది పర్ డేకి 10,000 కాయిన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్లో, అంటే ఏప్రిల్ నుంచి మే, జూన్, ఈ 3 మంత్స్లో వీళ్ళు నెక్స్ట్ పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి అంటే అప్లికేషన్లో ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ని లాంచ్ చేయడము, దాంతోపాటు P2P ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడం ప్లాన్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో ఈ అప్లికేషన్ వాళ్ళు గేమింగ్ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్లేస్టోర్లో అప్లికేషన్ అనేది రాబోతుంది. అదే Q3కి వచ్చేసరికి అట్లీస్ట్ 10 మిలియన్ మెంబర్స్, అంటే 1 crore మెంబర్స్ అన్న మైనింగ్ అనేది చేసేలా అప్లికేషన్ని డెవలప్ చేయడము, దాని తర్వాత ఇక్కడ కాయిన్ గీకోలో లిస్టింగ్ చేయడము, తర్వాత సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ చేయడము, జూలై 10న ఫస్ట్ హాల్వింగ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. దాని తర్వాత మెయిన్ నెట్ లాంచింగ్ అనేది, తర్వాత డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ చేయడం అనేది ప్లాన్ చేశారు వీళ్ళు. సో ఈ ఇయర్ ఫైనల్ క్వార్టర్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అట్లీస్ట్ 1.5 crore మెంబర్స్ మైనింగ్ చేసేలా ప్లాన్ చేశారు. దాని తర్వాత సెకండ్ హాల్వింగ్ ఈవెంట్ అనేది ఉండబోతుంది. దాంతోపాటు మోర్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అనే దాన్ని ప్లాన్ చేశారు. అలా వీళ్ళ ప్లానింగ్స్ అనేవి 2025 అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ వరకు కూడా ప్లాన్ చేసి ఉంచారు. ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది ఈ ఇయర్లోనే థర్డ్ క్వార్టర్లో అండ్ ఫోర్త్ క్వార్టర్లో అవబోతుంది. సో ఈ అప్లికేషన్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే, దీనికి ఎక్కడ కూడా ప్లే స్టోర్ నుంచి లేదు. సో మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్ ఏపీకే అని ఉంది. దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే టెలిగ్రామ్ బాట్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్లో మనకు లింక్ అనేది ఉంటుంది. సో ఈ లింక్ అనేది అవైలబిలిటీగా ఉంటే నేను మన వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు లింక్ మీద క్లిక్ చేసి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్ ఏపీకే అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎవరికైనా కానీ ఏపీకే ఫైల్లో మైనింగ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ లేకపోతే దాని పక్కనే ఇంకోటి టెలిగ్రామ్ బాట్ లింక్ అనేది ఉంది. టెలిగ్రామ్ బాట్లో కూడా మీరు మైనింగ్ అనేది చేయొచ్చు. తర్వాత ఎప్పుడైతే ప్లేస్టోర్లో అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు మీరు ప్లేస్టోర్ నుంచి డెవలప్ చేసుకొని లాగిన్ అయ్యి మీ మైనింగ్ని కంటిన్యూ చేయొచ్చు. డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేశాను. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు సైన్ అప్ నౌ అని అడుగుతుంది. సో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళు సైన్ అప్ నౌ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ కింద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. తర్వాత మీ యూజర్ నేమ్ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి.
తర్వాత కాలంలో రిఫరల్ కోడ్ అనేది ఎంట్రీ చేయాలి. నా రిఫరల్ కోడ్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రిఫరల్ కోడ్ని యూజ్ చేయండి. దాని తర్వాత కింద సైన్ అప్ అని ఉంది కదా, ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిల్ అనేది వస్తుంటుంది. మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రైమరీలో లేకపోతే ప్రమోషన్స్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మెయిల్ అన్ని చోట్ల వెతకండి మీరు. ప్రైమరీ, తర్వాత ప్రమోషన్స్, సోషల్లో. నాకు ప్రమోషన్స్లో కనిపించింది గ్రీన్ చైన్ యాప్ అనేసి, గ్రీన్ చైన్ అప్లికేషన్ నుంచి మెయిల్ అనేది వచ్చింది. సో దీన్ని మనం క్లిక్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అనేసి. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు కంగ్రాచులేషన్స్ అని పడి ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మీరు కావాలంటే ఈ లింక్ మళ్ళీ క్లిక్ చేసేసి మళ్ళీ అప్లికేషన్ అనే దాన్ని ఓపెన్ చేయండి. సో తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ ఏమైనా సైన్ అవుట్ అయ్యి ఉంటే మీ ఈమెయిల్ ఐడి మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. అవి రెండు క్లిక్ చేసేసి సైన్ ఇన్ కొట్టండి. కొట్టిన తర్వాత అప్లికేషన్ ఇలా ఓపెన్ అయిందండి. సో ఇప్పటి వరకు 7087 మెంబర్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకి మైనింగ్ నవ్ అని ఉంది. సో అంటే మైనింగ్ ఆన్లో ఉన్నట్టు. దాని తర్వాత ఇక్కడ చూడండి, పర్ డేకి మనకు కాయిన్స్ ఎన్ని వస్తాయనేది 10,000 గ్రీన్ కాయిన్స్ పర్ డే. ఇక్కడే మనకు చూడండి రిసీవ్ అడ్రస్, తర్వాత ట్రాన్స్ఫర్ అడ్రస్ ఉన్నాయి. సో ఇవి రెండు యూజ్ చేసి మనం ఆల్రెడీ P2P ట్రాన్స్ఫర్ అనేది వీళ్ళు ఎనేబుల్ చేస్తారు అప్లికేషన్లో అని మాట్లాడుకున్నాం కదా, అది దీని గురించే. దాని తర్వాత సెల్లింగ్ ఒక్కటి మాత్రం ఎనేబుల్లో లేదు. అది ఎప్పుడైతే లిస్టింగ్ అవుతుందో అప్పుడు మాత్రం ఈ సెల్లింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం మైనింగ్ అనే దాన్ని ఎనేబుల్ చేయడానికి ఇక్కడ గుర్తుంది కదా, ఈ ప్లేస్లో మనం ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మనం క్లిక్ చేయాలండి. దాని తర్వాత మనం ఎవరినన్నా రిఫర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా డౌన్ సైడ్లో, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి రిఫరల్ అని చూపిస్తుంది ఈ ఆప్షను. ఈ రిఫరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఆ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఈ విధంగా సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అక్కడ క్లిక్ చేసేసి మనం రిఫరల్ కోడ్ అనేది ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి సింపుల్గా గ్రీన్ చైన్ మైనింగ్ అప్లికేషన్ గురించి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మైనింగ్ ప్రాసెస్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ. ఇది 2024 4th క్వార్టర్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 3 monthsలో లిస్టింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు హయ్యెస్ట్ మైనింగ్ స్పీడ్ ఉంది. పర్ డేకి 10,000 కాయిన్స్ వస్తున్నాయి. తర్వాత 6 months తర్వాత హ్యాల్వింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి. 6 months తర్వాత ఈ 10,000 కాస్త 5,000 కాయిన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 2,000 కాయిన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఈ కాయిన్ యొక్క ప్రైస్ ప్రెడిక్షన్ అనేది $0.1 కంటే తక్కువ ఉండబోతుంది. దానికి రీజన్ ఏంటి అంటే పర్ డేకే 10,000 టోకెన్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి దీని టోకెన్ ప్రైస్ అనేది లిస్ట్ అయినప్పుడు $0.1 కంటే తక్కువ ఉంటుంది అనే ఎస్టిమేషన్ అయితే ఉంది. కాకపోతే గ్రోత్ అనేది బాగుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్లో స్టార్టింగ్లోనే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అన్నిట్లో లాంచ్ చేసుకుంటూ వెళ్ళి ప్రాజెక్ట్ కంప్లీషన్ అనేది 2025 3rd quarter వరకు ప్లాన్ చేశారు. ఇప్పుడే వీళ్ళు లిస్టింగ్ అనేది 2024 4th quarterలోనే, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలోనే అయిపోతుంది. లిస్టింగ్ అయిన తర్వాత కూడా దీంట్లో చాలా డెవలప్మెంట్స్ నెక్స్ట్ ఇయర్ 2025 Q3 వరకు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ప్లాన్ చేశారు. సో ఇదండి అప్లికేషన్ గురించి. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిఫరల్ కోడ్ నాది ఎంట్రీ చేయండి, కృష్ణ 9441. అది మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.